అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో 5 డీఏ బకాయిలైతే ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా పీఆర్సీ ఫిట్‌మెంట్‌లో విలీనం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇంపార్టెంట్ అప్డేట్‌నైతే ప్రకటించడం జరిగింది. అలాగే త్వరలోనే కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్ మీద నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో ముందుగా ఈ అప్డేట్ని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ను త్వరగతిన అమలు చేయాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక సపోర్ట్ అయితే చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడా అని ఎదురు చూస్తూ వస్తున్న కొత్త పీఆర్సీకి సంబంధించి త్వరలోనే ఫిట్మెంట్మే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. పెండింగ్లో 5 డీఏ బకాయిలు అయితే ఉన్నాయండి. ఈ 5 డీఏలు కూడా ఫిట్మెంట్లో విలీనం చేస్తారు. పెన్షనర్ల బకాయిలు 100 రోజుల్లో విడుదల చేస్తారు. ఉద్యోగుల మిగతా డిమాండ్లు 30 రోజుల్లోగా నిర్ణయం. ఇక ఉద్యోగ సంఘాలకు డిప్యూటీ సీఎం హామీ. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండవ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఫిట్మెంట్పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. పెండింగ్లో ఉన్న 5 డీఏల బకాయిలను కూడా ఫిట్మెంట్లో విలీనం చేసి చెల్లిస్తామని తెలపడం జరిగింది. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ఆహ్వానిత సంఘాలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గుర్తింపు ఉన్న సంఘాలు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ నేతలు పీఆర్సీ ఫిట్మెంట్, డీఏల విడుదలతో సహా తమ డిమాండ్లను బట్టి విక్రమార్కకు వివరించారు. 63 అంశాలను పరిష్కరించాలని కోరడం జరిగింది. దీనిపై స్పందించిన బట్టి రెండో పీఆర్సీ చైర్మన్ శివశంకర్ నుంచి నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తామని, తర్వాత మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి మాట్లాడతామని చెప్పారు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి 5 డీఏలను పీఆర్సీ ఫిట్మెంట్తో విలీనం చేసి చెల్లిస్తామన్నారు. పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న 6,000 కోట్ల బిల్లులను ఏకమొత్తంలో 100 రోజుల్లో చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు ప్రతి నెల 1000 కోట్ల చొప్పున విడుదల చేస్తామని, జూన్ 2 నుంచి ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు జారీ చేస్తామని, పథకం మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తేవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరగా, దీనిపై మరోసారి సంఘాల నేతలతో చర్చిస్తామని బట్టి తెలిపారు. ఉద్యోగుల 63 డిమాండ్లలో పాక్షికంగా పరిష్కరించిన 26 డిమాండ్లు, పెండింగ్లో ఉన్న 37 డిమాండ్లను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు పెట్టి 30 రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ సమస్యలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడతానని వివరించారు. 5న తలపెట్టిన నిరాహారదీక్షల నిర్ణయాన్ని విరమించుకోవాలని బట్టి కోరారు. తమపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉందని సీఎంతో మాట్లాడి భేటీ ఏర్పాటు చేయించాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత నిరాహారదీక్షలపై నిర్ణయించుకుంటామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగుల వారధి అని అభివర్ణించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలకు చేరడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.